వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈరోజు స్పెషల్ చేపల పులుసు అండి. మన చేపల పులుసులో మామిడి ముక్కలు వేసి చేద్దాం. ఎంతో రుచికరంగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేయమంటారు. ఎన్నిసార్లు చేసినా మన టేస్ట్లో మార్పు రాకుండా రుచిగా రావాలంటే కొలతలు కరెక్ట్గా ఉండాలి. ఈ చేప వచ్చేసి రాగిండి చేప అండి. ఇది వెయిట్లో వచ్చి 2 కేజీలు ఉంది. ఈ ముక్క కూడా ఈ విధంగానే కట్ చేయించుకున్నాం. ఇప్పుడు దీనిలోనికి మనం 100 గ్రాములు చింతపండు తీసుకున్నాం. ఇది ఇలా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 1/4 కేజీ నూనె, మన చేపల కూరలో నూనె ఎక్కువే పడుతుంది. దీనిలో ఒక 1/4 కేజీ నూనె పట్టిందండి. మీడియం సైజులో 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను సన్నగా. ఇవి మంచిగా వేయించేసుకోవాలి. త్వరగా వేగిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక మీడియం సైజు టమాటా కూడా వేసుకుంటున్నాను. అది కూడా మంచిగా వేయించేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, నాకైతే 5 స్పూన్ల కారం పట్టిందండి. మీ కారం ఘాటును బట్టి మీరు వేసుకోవచ్చు. ఎందుకంటే చింతపండు పులుసు మనం మామిడికాయలు కూడా వేస్తాం కాబట్టి కారం ఎక్కువే పడుతుంది. 7-8 పచ్చిమిరకాయలు, మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసేసుకొని దీంట్లో 1 లీటర్ వరకు నీళ్ళు పోసుకోండి. ఒకవేళ మొక్క ఇంకా మునగలేదు అనుకుంటే, సరిపోదనుకుంటే కొంచెం పులుసు నీళ్ళు పోసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనకి కొంచెం కొద్దిగా ఉడికేంత వరకు మూత వేసుకొని మసాలా రెడీ చేసుకుందాం. 5 స్పూన్ల ధనియాలు, 3 స్పూన్ల జీలకర్ర, 1 గుప్పెడు కొబ్బరి ముక్కలు, 1 స్పూను గసగసాలు, 1 గుప్పెడు కరివేపాకు. డ్రైగా ఉండాలండి కరివేపాకు. వీటిని మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆ గిన్నె వేడెక్కినాక స్టవ్ కట్టేసి ఆ వేడితోనే వీటిని మనం కొంచెంసేపు వేయించుకోవాలి. ఎక్కువగా వేయించవసరం లేదు. అసలు వేయించకపోయినా పర్వాలేదు, కానీ కొద్దిగా కరివేపాకులో ఉన్న నీరు పోవడానికి. అలాగే 1 స్పూను మెంతులు కూడా వేసుకోండి. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు ఆ సెగతో కలుపుకోవాలి. ఇప్పుడు మన పులుసు కూడా రెడీగా ఉడుకుతుంది. తగినంత ఉప్పు వేసుకోండి. ఏమైనా తగ్గిందా పెరిగిందా అన్నది కూడా మీరు ఇప్పుడు చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనిలో మన కట్ చేసుకున్నాం చేపల ముక్కలు ఉన్నాయి కదా, మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్నాంగా, వీటిని ఒక్కొక్కటిగా వేసేసుకోండి. గెంటి మాత్రం ఉపయోగించకండి. చక్కగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. దీనిలో ఒక మీడియం సైజు మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోండి. చక్కగా సదిరేసుకున్న తర్వాత ముక్క కరెక్ట్గా మునిగిందేలో చూసుకొని కొద్దిగా నీళ్ళు 1 గ్లాస్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత చక్కగా 2 వైపులా గిన్నె పట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలి. గెంటితో తిప్పకూడదండి. ఈ విధంగా కలుపుకొని 4 పక్కల మంట వచ్చేలా చూడండి. మూత పెట్టుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మనం మిక్సీ జార్లో ఉన్న మన మసాలా పౌడరు దీంట్లో వేసేసుకోవాలి. సగం వేసేసుకుంటున్నాను. ఇంకా మిగతా సగం ఇంకోసారి మనం ఉపయోగించుకోవచ్చు. ముందే వేయచ్చు కదా అనుకోకండి, ముందే వేయకూడదండి. దీనిలో ఫ్లేవర్ మనకి మిస్ అవుతాం. అందుకని సగం ఉడికిన తర్వాత వేస్తున్నాం. ఇదిగోండి, ఈ విధంగా మసాలా వేసినాక మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మంచిగా ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల తర్వాత మూత తీసి చూశానండి. ఇదిగోండి, ఈ స్టేజ్లో ఉంది. మనం ఇప్పుడు దీనిలో కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే మన చేపల పులుసు రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.